రాజధానిగా హైదరాబాద్ అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రకటన వెనుక భారీ కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆరోపించారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడమే దీని ఉద్దేశమని విమర్శించారు. వైవి సుబ్బారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. అమరావతి రాజధాని అంటూ ఈ ప్రభుత్వమే హైకోర్టులో కౌంటర్ వేసింది. కేంద్ర ప్రభుత్వం మ్యాప్లో అమరావతిని రాజధానిగా గుర్తించిందని స్పష్టం చేశారు. తాను జీవితంలో చేసిన ఏకైక తప్పు వైసీపీలో చేరడమేనని ఆయన పేర్కొన్నారు. విశాఖలో కొండల్ని నమిలి మింగేశారని, రాష్ట్రంలో ఇసుక దోచేశారని, ఆఖరికి సముద్ర శాండ్ను కొట్టేసి స్కెచ్ వేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆత్మాభిమానంతో చెలగాటవాడేటువంటి ప్రక్రియ కాదా ఇది? మతి ఉండే మాట్లాడుతున్నారా, మతి పోయి మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారా? ఇంకా ఆటాడుకుంటారా ప్రజలతో? ఎప్పుడైతే స్టేట్లో కౌంటర్ ఇవ్వడం జరిగింది హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ అమరావతి ఈజ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఈ ప్రభుత్వమే హైకోర్టులో ఎఫిడవిట్లు, కౌంటర్ రెండు కూడా దాఖలు చేశారు. తర్వాత పార్లమెంట్లో కన్సర్న్ మినిస్టర్ రిప్లై ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అమరావతి అని. గజెట్ నోటిఫికేషన్ అయింది. నేషనల్ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి గుర్తింపబడింది. ఇన్ని జరిగిన తర్వాత ఏంటి విశాఖపట్నం ప్రజల్ని ఇంకా మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు కాదా ఇది? వచ్చిందో పోతుందో అది వేరే విషయం, కానీ ఇక్కడ రేట్లు పెరిగిపోయాయి. విశాఖపట్నంలో ఒక 50 లక్షలతో ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్నటువంటి వారు ఈవేళ అపార్ట్మెంట్ వారు ఓనర్స్ని అడిగితే ₹1 కోటి దాటి చెప్తున్నారు. 2 కోట్ల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మనం మిగిలింది. ఆయన చేసింది లేదు, ఏమీ లేదు. కానీ ఇక్కడ మధ్యతరగతి ప్రజలు రేట్లు పెరిగిపోయి సొంత ఇల్లును కొనుక్కోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇదేనా ఆయన వాళ్ళు సాధించింది? విశాఖపట్నం క్యాపిటల్ అని సాధించింది ఏంటి? మధ్యతరగతి ప్రజల తాలూకు బ్రతుకుల్ని అతలాకుతలం చేయడం, అది మనం సాధించింది. ఇది 3 రాజధానులు అన్న పేరుతో వైజాగ్ పరిపాలన రాజధాని అన్నారు, అమరావతి శాసన రాజధాని అన్నారు, కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. అప్పుడు కూడా ఈ 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు, సఫిషియెంట్గా రెచ్చగొట్టారు. తర్వాత పోనీ సరిపోయింది. మరి వైజాగ్ పరిపాలన రాజధానిగా కానీ, అమరావతిని కానీ, కర్నూలుగా కానీ న్యాయ పోరాటాలు ఎలా చేసినప్పటికీ కూడా అభివృద్ధి చేయడానికి ఏమిటి మీ గొడ్డు? ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఒక్క బ్రిక్ అయినా, ఒక్క ఇటుకైనా ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడ వేశారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? చూపించండి. అది లేదు. దానికి ఎవరు అడ్డుకున్నారు? అభివృద్ధి చేస్తారంటే ఏ కోర్టు అడ్డుకోలేదే. అభివృద్ధి చేయమని కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అమరావతి క్యాపిటల్ అయింది, క్యాపిటల్ కింద ఇప్పటికీ కూడా ఉంది కాబట్టి అమరావతిని అభివృద్ధి చేయండి అని హైకోర్టు వారు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. జారీ చేసి సంవత్సరం దాటిపోయింది, ఎక్కడా కూడా లేదు. కర్నూలులో న్యాయ రాజధాని అన్నాడు, మొన్న 2 పర్యాయాలు పార్లమెంట్లో రిప్లై ఇచ్చారు న్యాయశాఖ మంత్రి. అటువంటి ప్రతిపాదన ఏమీ అటువంటి విధానం కాదు. ఆడుకుందాం ఆంధ్ర ఆడుకున్నారు కదా. 5 సంవత్సరాల నుంచి ఫుట్బాల్ ఆడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలతో. ఇంకా ఆడతారా? 60 రోజుల్లో వెళ్ళిపోతున్నారు ఇంటికి. 60 రోజుల తర్వాత ఈ పార్టీ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా ఆడుతుంటే ఎలాగా? నిన్న స్టేడియం దగ్గరికి వచ్చారు ముఖ్యమంత్రి గారు. ఎంతమంది ఉన్నారంటే, ఒక జీప్ కూడా ఓపెన్ టాప్ జీప్ పెట్టారు. అందరినీ చుట్టూరా తిరిగి అందరికీ అభివందనాలు చేద్దాం అన్నటువంటి ఉద్దేశంతో అది ఖాళీగా ఉండిపోయింది. ఎందుకంటే ప్రజలు ఎవరు లేరు. తెలిసిపోయింది ఇది పోయే ప్రభుత్వం, ఈయన పోయే ముఖ్యమంత్రి అనే భావం ఎప్పటికే ప్రజల్లో రావడం అనేటువంటిది జరిగింది. చాలా ఎర్లీగా రావడం జరిగింది. ఇక ఆయన ఎన్ని గిమిక్స్ చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు.